హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి నేను కొన్ని ఎపిసోడ్లు మా అమ్మ ఆరోగ్య రహస్యాల గురించి మీకు నేను షేర్ చేస్తాను. మా అమ్మకు 90 సంవత్సరాలు ఉన్నా కూడాను తనకు బీపీ లేదు, షుగర్ లేదు, తనకు మోకాళ్ళ నొప్పులు ఎప్పుడూ చెప్పలేదు. ఇలా తను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణము తను చాలా సహజ సిద్ధంగా కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను తను ఏర్పరచుకుంది. అవి వరుసగా ఏంటంటే, ఉదయం లేవగానే తను ముఖ్యంగా రాగి జావ అనేది తాగేదన్నమాట. ఈ రాగి జావ కోసము ఆ పౌడర్ను తనే స్వయంగా తయారు చేసుకునేది. ఈ రాగి జావలో ముఖ్యంగా తను బార్లీ, బాదం, ఆ తర్వాత రాగి పౌడరు, ఆ తర్వాత మంచి స్మెల్ కోసము ఇలాచీ వేసుకునేవాళ్ళు. ఇవన్నీ కలిపి తను ఒక పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ పౌడరు రోజు 2 స్పూన్లు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత తను దానిని బాగా కాచి పాలు కలుపుకొని రోజు ఒక గ్లాసు తాగేవాళ్ళు. ఇందులో చూడండి, తను ఏవేవి కలుపుకునేది. బాదం, ముందు బార్లీ కదా, ఈ బార్లీ అన్నది చాలా ఆరోగ్యకరమైన ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ విటమిన్ ఏ అనేది కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అసలు బాలింతలకు కూడాను రికవరీ సమయంలో ఈ బార్లీనే ఇస్తారు, గమనించే ఉంటారు. ఇది స్కిన్ ఎలాస్టిసిటీని తగ్గిస్తుంది. తర్వాత ఇక బాదం గురించి మనకు తెలుసు కదా, దీని యొక్క మెమరీ పవర్ చాలా పెరుగుతుంది. అందుకే అమ్మకు ఎప్పుడు మతిమరుపు రాలేదు. తను అందరికీ ఫోన్లు చేసి మరీ చుట్టాలందరితో మాట్లాడేది. ఎవరొచ్చినా పేరుతో పాటు పిలిచి వాళ్ళను పలకరించేది. 10 years నుంచి తను ఈ రాగి మాల్ట్ తాగుతూ ఉండడం వల్ల కాబోలు దానిలో ఉండే ఈ హై కాల్షియము, ఐరన్ను, ఫైబర్స్ వల్ల తనకు ఎప్పుడు కూడాను మోకాళ్ళ నొప్పులు రాలేదు. ఉదయం లేవగానే ఈవెన్ వాకర్ పట్టుకొని రోజు తను నడిచేది. అంటే కాల్షియం వల్ల తనకు ఏమాత్రము మోకాళ్ళలో నొప్పులు అనేవి రాకుండా ఆగాయి కాబోలు. తర్వాత ఈ ఇలాచీ పౌడర్ కూడాను సువాసన కోసం తను రాగి మాల్ట్లో కలుపుకునేది. కానీ దీనివల్ల మనకు చాలా అంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. తర్వాత నోటి దుర్వాసన పోతుంది, మనందరికీ తెలిసిందే కదా. అయితే ఈ పెద్దవాళ్ళు తప్పకుండా ఈ ఇలాచీ వేసుకొని కానీ వంటలు కూడా చేయరు, తెలుసు కదా మనకు. రాగి మాల్ట్ అనేది తనది ఉదయం బ్రేక్ఫాస్ట్ అన్నమాట. దాని తర్వాత మధ్యాహ్నము లంచ్ ఏమేమి తీసుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇలాంటి రాగి మాల్ట్ను మీరు తయారు చేసుకొని రోజు తాగండి. మోకాళ్ళ నొప్పులు అనేవి మీ దరికి చేరవు.